ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ ఇవి కేవలం రంగులే కాదు, కొన్ని ప్రదేశాలకు ప్రాణం పోసే ప్రత్యేకమైన గుర్తింపులు. ప్రకృతి తన చేతులతో వేసిన గొప్ప చిత్రాలలా కొన్ని ప్రదేశాలు తమ రంగుల వలన మాత్రమే ప్రపంచానికి ప్రసిద్ధి చెందాయి. అవి కేవలం పేర్లకే పరిమితం కాకుండా వాటి భౌగోళిక స్వభావం దృష్ట్యా ప్రత్యేకత మరియు ప్రకృతి అందాలతో కూడిన అద్భుతమైన ప్రదేశాలకు గుర్తింపు పొందాయి. అమెరికాలోని నాసా శాస్త్రవేత్తలు కూడా పరిశీలించిన పసుపు రంగు కొండలు, సముద్రంలో ఎరుపు రంగులో మెరిసిపోతున్న నీరు, భూమి మీదే 7 రంగుల ఇసుక గుట్టలు, మన కళ్ళను మాయ చేసే ఈ అద్భుత ప్రదేశాలు అసలు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి రంగుల పేర్లతో ప్రసిద్ధి చెందిన 9 అద్భుతమైన ప్రదేశాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరిలో మీరు ఈ ప్రదేశాల మీద సరికొత్త అవగాహన పెంచుకోవడమే కాదు, ఒక ప్రదేశం గురించి మరింత ఆశ్చర్యపడతారు. ఏది అంటే అదంతా ఈ వీడియోలోనే ఉంది. కాబట్టి స్కిప్ చేయకుండా, ఎక్కడికి వెళ్లకుండా వెంటనే వీడియో మీద లుక్ ఇసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. మొదటిది ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్, USA. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ అమెరికాలోని మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన మరియు విస్తీర్ణమైన పార్కుల్లో ఒకటి. ఇది దాదాపు 2.2 మిలియన్ ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పార్కు పేరు అక్కడ ఉన్న పసుపు రంగు శిలలు కారణంగా ఈ పేరు వచ్చింది దీనికి. ఈ ప్రాంతంలోని వేడి నీటి ఊటలు, రంగురంగుల హాట్ స్ప్రింగ్స్ మరియు పెద్ద పెద్ద లోయలు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అంతేకాకుండా ఇక్కడ వివిధ రకాల అడవి జంతువులు, గుడ్లగూబలు, ఎలుగుబంట్లు మరియు ముసలాలు కూడా సహజంగా నివసిస్తుంటాయి. ఇక రెండవది రెడ్ సీ, ఎర్ర సముద్రం. రెడ్ సీ అరేబియా ద్వీపకల్పం మరియు ఆఫ్రికా ఖండం మధ్య ఉన్న ఒక ముఖ్యమైన సముద్ర మార్గం. ఇది ప్రపంచంలోని అత్యంత ఉష్ణ సముద్రాలలో ఒకటిగా గుర్తించబడింది. ఎర్ర సముద్రం అనే పేరు అసలు అక్కడ ఉండే ఒక రకం శైవలాల నీటిలో నుంచి విస్తరించి దానికి ఎరుపు రంగును కలిగించడమే దీనికి కారణం. అంతేకాకుండా ఈ సముద్రంలో సుందరమైన ముత్యాల వేట, డైవింగ్ మరియు ప్రపంచంలోనే అత్యంత అందమైన కొరల్ రీఫ్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇక మూడవది గ్రేట్ బ్లూ హోల్, బెల్జ్. గ్రేట్ బ్లూ హోల్ అనేది బెలిజ్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన జలమార్గం. దీని వ్యాసం దాదాపు 318 మీటర్లు, లోతు 125 మీటర్ల వరకు ఉంటుంది. ఈ హోల్ ప్రాచీన కాలంలో ఒక గొప్ప గుహగా ఉండేదని, భూకంపాల కారణంగా నీటిలో మునిగిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని నీరు లోతుగా నీలం రంగులో మెరిసిపోవడం వల్ల దీనికి బ్లూ హోల్ అనే పేరు వచ్చింది. ప్రపంచంలోని అత్యంత విశిష్టమైన డైవింగ్ ప్రాంతాల్లో ఇది ఒకటిగా పేరుగాంచినది. ఇక నాలుగవది నీలగిరి కొండలు, ఇండియా. భారతదేశంలో ఉన్న నీలగిరి కొండలు తమ ప్రత్యేకమైన అందంతో మరియు చల్లని వాతావరణంతో చాలా ప్రసిద్ధి చెందాయి. నీలగిరి అనే పేరు ఇక్కడి నీలకురించి పువ్వుల వలన వచ్చింది. ఈ ప్రత్యేకమైన పువ్వులు ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి మాత్రమే కనిపిస్తాయి. అప్పుడు మొత్తం కొండలు నీలిరంగులో మెరిసిపోతాయి. ఇది పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అదనంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన తెగలు, టీ తోటలు మరియు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు భూగోళ శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత చెందాయి. ఇక ఐదవది రెడ్ రాక్ కెన్యాస్, USA. అమెరికాలోని నెవడాలో ఉన్న రెడ్ రాక్ కెన్యాస్ అనేది ఒక ప్రముఖమైన భౌగోళిక విశిష్టత. ఇక్కడ ఎరుపు రంగు శిలలు లెక్కలేనన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిన అవక్షేపక శిలల ద్వారా ఉద్భవించాయి. ఇక్కడ కనిపించే ఎరుపు రంగు పర్వతాలు మరియు రాతి బండలు ముఖ్యంగా ఐరన్ ఆక్సైడ్ అనే ఖనిజం వలన ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో హైకింగ్, రాక్ క్లైంబింగ్ మరియు ఫోటోగ్రఫీ చేయడానికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక ఆరవది రెడ్ స్క్వేర్, రష్యా. మాస్కోలో ఉన్న రెడ్ స్క్వేర్ అనేది రష్యా చరిత్రలో ఒక ప్రముఖమైన ప్రదేశం. అయితే దీనికి రెడ్ స్క్వేర్ అనే పేరు దాని రంగుతో సంబంధం లేకుండా రష్యన్ భాషలో క్రాస్నయ అనే పదం అందమైన అనే అర్థం కలిగినప్పుడు వచ్చింది. ఈ స్క్వేర్ వద్ద క్రెమ్లిన్లు, సెయింట్ బాసిల్ క్యాథడ్రాల్ వంటి చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. ఈ ప్రదేశం ప్రపంచ చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలకు వేదికైంది. ఇక ఏడవది బ్లాక్ ఫారెస్ట్, జర్మనీ. జర్మనీలోని బ్లాక్ ఫారెస్ట్ అనేది దాని మృదువైన మరియు దట్టమైన సుందరమైన ఎవర్ గ్రీన్ చెట్ల వృక్ష సంపదతో ప్రసిద్ధి పొందింది. ఇది చాలామందికి కళ్ళ ప్రపంచంలో అనిపిస్తుంది. ఈ అడవి గ్రీన్ బ్రదర్స్ రాసిన అనేక ప్రజాకథలలో ప్రేరణగా నిలిచింది. అసలు బ్లాక్ ఫారెస్ట్ ప్రాంతం చల్లటి వాతావరణంతో, దట్టమైన చెట్లతో మరియు అందమైన సరస్సులతో యూరప్లో అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుంది. ఇక ఎనిమిదవది షామరైల్ 7 కలర్డ్ ఎర్త్ జియో పార్క్, మారిషస్లోని ఈ ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతం విభిన్న రంగుల ఇసుక తిన్నెలను కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇసుక మిశ్రమాలు
ఎరుపు, గోధుమ, పసుపు, ఆకుపచ్చ, నీలం మరియు ఊదా రంగులలో ఉంటాయి. ఇది వృత్తిపరంగా భూశాస్త్రవేత్తలకే కాదు, పర్యాటకులకు కూడా ఎంతో ఆసక్తికరమైన ప్రదేశంగా ఉంటుంది. ఇక్కడ ఇసుక గడ్డలు వర్షపు నీటితో తడిచిన మళ్ళీ 6 నుండి 7 రంగులు విడిపోతాయి. ఇక ఆఖరిది బ్లూ రిడ్జ్ మౌంటైన్స్, USA. అమెరికాలోని బ్లూ రిడ్జ్ మౌంటైన్స్ అనేది దూరం నుండి చూడడానికి మృదువైన నీలం రంగులో కనిపించే పర్వత శ్రేణి. ఇది ముఖ్యంగా అక్కడి మొక్కలు విడుదల చేసే బయోజెనిక్ హైడ్రోకార్బన్ల వలన ఈ నీలం రంగుని కలిగి ఉంటాయి. సాయంత్ర సమయంలో అయితే ఈ పర్వతాలను కమ్మిన మబ్బులు మరింత అందంగా కనిపిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రంగుల పేర్లతో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు కేవలం ఒక విశిష్టమైన భౌగోళిక స్వభావం కలిగి ఉండడమే కాదు, ప్రపంచ పర్యాటక రంగంలోనూ గొప్ప ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలు ప్రత్యేకతను మరియు అందాన్ని స్వయంగా చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.